హాయ్ అండి. వెల్కమ్ టు సన్విత వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి ఫర్టిలైజరు తీసుకొచ్చానండి మొక్కలకి. మీ దగ్గరికి ఇది పులిసిన మజ్జిగ అండి ఇది. ఈ పులిసిన మజ్జిగలో ఉల్లిపాయ, మరి చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అలాగే ఇంగువ, ఈ మూడు కూడా మిక్స్ చేసుకుని మనం ఈ మజ్జిగలో కలుపుకుని మనం ఫర్టిలైజర్గా వాడుకుంటే చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. ఎందుకంటే పూత కాత బాగా వస్తాయి. మనకు పూసేవి కానీ, కాసేవి కానీ, పువ్వులకు కానీ, లేదా కాయలకు కానీ అలాంటివి ఏమన్నా కానీ ఇది ఇచ్చుకుంటే బాగుంటుందండి. చూసారు కదా, ఇంక ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఈ ఇంగువేమో అందులో కలిపేసుకోవాలండి. ఇది 2 days అయింది పులిసిన మజ్జిగ అండి ఇది అయితేనే. ఇది మిక్సీ పెట్టేసుకుని అందులో కలిపేసుకోవాలి. మనం ఫర్టిలైజర్ కింద ఇచ్చుకుంటే కనుక ఇస్తే ఇలాగా 1:10 లీటర్స్ నీటిలో కలిపేసుకుని ఇచ్చుకోవచ్చు. లేదు నేను మొక్కలు కొట్టాలి, పెస్ట్ ఉంది అనుకుంటే కనుక ఇంకా బాగా పనిచేస్తుందండి. పెస్ట్కి అయితే కనుక మిల్లీ బగ్స్ ఉన్నాయనుకోండి చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో కొంచెం ఒక 1/2 స్పూను పసుపు వేసేసండి. మనం మొక్కలు కొట్టేస్తే మొత్తం ఆకులన్నీ కూడా కొట్టేస్తే చాలా బాగా పనిచేస్తుంది. నేను చాలాసార్లు కొట్టాను. ఈసారి అయితే మాత్రం నేను మొక్కలకి ఇస్తున్నానండి. ఇంకోనండి, ఈ 10 లీటర్లుగా నీటిలో నేను ఒక 1/2 లీటరు ఇంగిది పోస్తున్నాను అనమాట. ఈ మజ్జిగ కలుపుకున్నది మజ్జిగ పోసేసండి నేను ఇస్తున్నానండి అన్ని మొక్కలకి. నా దగ్గర క్యాబేజీ మొక్కలు కూడా ఉన్నాయి. ఈసారి మరి క్యాబేజీ మొక్కలకి ఏంటి, టమాటా మొక్కలకి ఏంటి అన్నింటికి ఇస్తున్నాను. టమాటా మొక్కలు అయితే చాలా బాగా కాస్తాయండి, చాలా బాగుంటుందన్నమాట. వేరుకుళ్ళు ఏదున్నా కూడా తగ్గుతుందండి. ఇంగు వేసాం కదా మనం, ఇంగు చూసారు కదా, ఇవన్నీ క్యాబేజీ మొక్కలండి. వేరుకుళ్ళు అది పట్టకుండా కూడా బాగా పనిచేస్తుందండి. వెల్లుల్లిపాయ ఏమో ఆ వాసనకి గమ్మున పెస్టలు రాకుండా ఉంటాయండి. ఉల్లిపాయ అయితేనేమో పూతకు కానీ పిందులకు కానీ చాలా బాగా రాలిపోకుండా పనిచేస్తాయండి. పుల్లటి మజ్జిగ అయితే మిల్లీ బగ్స్ కానీ అవి కానీ రాకుండా బాగా పనిచేస్తుందండి. చూసారు కదా ఎంత బాగా కాస్తున్నాయని. గుత్తులు కింద చాలా బాగా దిగినాయి అన్నమాట. టమాటా చెట్ల కన్నా ఆకులన్నీ కట్ చేసుకోవాలండి, కొంచెం ఉంచుకోవాలి, ఫుడ్ తయారు చేసుకుంటాను అంతేనండి. అప్పుడు సారం అంతా కూడా కాయల్లోకి వస్తుందన్నమాట. లేదంటే కనుక సరిపోదండి దానికి పోషణ. అందుకని ఆకులు కట్ చేయాలి, చాలా ఎక్కువ వచ్చేస్తాయి టమాటా చెట్లు ఆకులు అండి. అందుకని చూసారు కదా ఎంత బాగున్నాయో కాయలు అయితే. ప్రతి చెట్టు కూడా గుత్తులు కింద దిగిపోయి వంగిపోతున్నాయి. ఇదైతేనండి మరీ దారుణం అండి. ఇది చిన్న టబ్బులో వచ్చిందండి. ఇది చెర్రీ టమాటా పెద్ద చెట్టులాగా ఒక వృక్షంలాగా అయిపోయిందండి. ఇది పాదు టైప్లో చూసారా, అల్లుకుపోయి ఫుల్ ఉన్నాయండి కాయలు అయితే మాత్రం. మరి ఇదైతే చిన్న టబ్బులో వచ్చిందన్నమాట. నేను పాలకూర జిమ్మితే అందులో ఈ మొక్క వచ్చేసి వచ్చిందని ఉంచేసాను. ఇంకా అలాగే నేను అన్నిటికీ కూడా కొంచెం కొంచెంగా ఇప్పుడు నేను మీకు చూపించిన లిక్విడ్ వంగ మొక్కలకి ఏంటి అన్నిటికీ ఇస్తాను అనమాట. మరి వీడియో చూసి మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపించిందో కామెంట్లో కూడా నాకు తెలియచేయండి, మీకు నేను జవాబిస్తాను. సరేనా? చూసి ఆనందించండి. బాయ్ అండి.